అక్షయ్ వాళ్ళ ఇంటికైతే ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే వస్తూ ఉంటారు. అలా బ్యాంక్ వాళ్ళైతే వచ్చి ఇలా అంటూ ఉంటారు, మీరేంటి సార్ ఇక్కడికి వచ్చారు అని అక్షయ్ వాళ్ళని చూసి షాక్ అవుతూ ఉంటాడు. మీరు కంపెనీ నుంచి కట్టవలసినవి కట్టడం మానేశారు, మీ కంపెనీ కొలాప్స్ అవుతుందని తెలిసింది, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. మీరు మాకు దగ్గర ప్రాజెక్ట్ కోసమని 80 కోట్లు అప్పు చేశారు, ఆ 80 కోట్ల కోసం మీ ఇంటిని సీజ్ చేయాలనుకుంటున్నాం అని అనేసరికి పార్వతి వీళ్ళందరితో షాక్ అవుతూ ఉంటారు. ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అక్షయ్ అనేసరికి, ఇమీడియట్గా మీరు ఇల్లు ఖాళీ చేయాలి, ఇల్లు కానీ మీరు వెకౌట్ చేయకపోతే మేము మిమ్మల్ని మీ మీద కేసు పెడతాం, కోర్టులో కేసు వేస్తాం, అట్లా వాళ్ళు వచ్చి మీ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అలా అనగానే అందరూ షాక్ అవుతూ ఉంటారు. అక్షయ్ కూడా షాక్ అయ్యి ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. పార్వతి వీళ్ళందరైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. కమల్ వీళ్ళందరైతే అలా చూసేసరికి అర్జెంటుగా ఖాళీ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అలా అర్జెంటుగా ఇప్పుడే కట్టుకున్న బట్టలతో వెళ్ళిపోండి అని చెప్పేసి అనేసరికి అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అవి అవి అవసరం లేదు అని గట్టిగా అంటూ ఉంటుంది అవని. అలా అనేసరికి అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఇక రాజేంద్ర ప్రసాద్ అవని వాళ్ళైతే లోపలికి వస్తూ ఉంటారు. అలా లోపలికి వచ్చి ఇల్లు ఖాళీ చేయడం కుదరదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. అలా అనగానే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. అసలు మీరెవరు అదంతా చెప్పడానికి అని, మీకు ఇంటికి సంబంధం ఏంటి అని అంటూ ఉంటారు వాళ్ళు. అలా అనేసరికి నేను అక్షయ్ భార్యని అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే అయితే మాత్రం ఇల్లు అర్జెంటుగా ఖాళీ చేయాలి, అయినా మీకేంటి సంబంధం లేదు అని చెప్పేసి అనేసరికి ఖాళీ చేయడం కుదరదు అనేది అవని గట్టిగా చెప్తూ ఉంటుంది.